సజీవుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. దేవుని యొక్క కనికరము, కృప, సమాధానము మనకందరికి సమృద్ధిగా కలుగునుగాక. ఈరోజు మనము మెలకువగా ఉన్నామంటే దేవుని యొక్క కృప, దేవుని స్తోత్రం. బ్రతికి ఉన్నామంటే, ఆరోగ్యం కలిగి ఉన్నామంటే దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప, దేవునికి వందనాలు. నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వాక్యము. మనము వాక్యాన్ని క్రమముగా ధ్యానం చేయుటకు ప్రభువు మనకు సహాయం చేయుచున్నాడు. 20వ అధ్యాయము 6వ వచనము. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనయ్యున్నాను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడై ఉన్నాను. ఈ మాటలో ఒక ఆజ్ఞతో కూడుకున్నటువంటి వాగ్దానము ఉన్నది. ఆజ్ఞతో కూడుకున్నటువంటి వాగ్దానము. వాగ్దానం ఏంటంటే కరుణించు వాడనై ఉన్నాను. కరుణించు వాడనై ఉన్నాను అనేటువంటి వాగ్దానములో అది చాలా పెద్ద మాట. కరుణ దేవుని యొక్క కరుణ మన మీద ఉండుట చాలా పెద్ద మాట. ఆ మాటలోనే పాప క్షమాపణ, ఆ మాటలోనే స్వస్థత, ఆ మాటలోనే రక్షణ. ఇవన్నీ తర్వాత మనం చూద్దాము. కరుణ, ఆ వాగ్దానంలో ఉన్నటువంటి జీవము, ప్రభావము, మనం ఏమేమి పొందుకుంటామో నేరుగా మనకు ఆ వాగ్దానము, దాంట్లో ఏం లాభం ఉంది, నాకేం రావడం లేదే అనపడుతుంది. కానీ ఆ దేవుడు కరుణ చూపిస్తే ఎన్ని లాభాలు, ఎన్ని ఆశీర్వాదాలు మనం చూద్దాము. ఇప్పుడైతే పైన వచనాన్ని, అంటే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారికి 1000 తరముల వరకు. ఈ 1000 తరముల వరకు అంటే అది ఒక నంబరు కాదు, కానీ అది చాలా కాలమును సూచించడానికి బైబిల్లో ఆయా సంఖ్యలను వాడారు. ఉదాహరణకు 13వ అధ్యాయంలో మత్తయి సువార్తలో 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు అని, సౌలుకు 1000, దావీదుకు 10,000 అని. ఈ సంఖ్యలన్నీ దేన్ని సూచిస్తాయంటే అంటే వాటి యొక్క పరిమాణాన్ని ఎక్కువగా చెప్పడానికి ఆ 1000 తరముల వరకు కరుణ చూపిస్తాను. రైట్. సో ఇప్పుడు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొను వారిని అన్నటువంటి మాటను మనం చేద్దాం. దేవుణ్ణి ప్రేమించి దేవుని ఆజ్ఞలను గైకొనుట, ఇవి 2 మాటలు కాదు, అది ఒకటే మాట. అది మనం ఎలాగూ చెప్పగలమంటే 2వ యోహాను పత్రిక 6వ వచనము. 2వ యోహాను పత్రిక 6వ వచనము. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనునదియే ఆజ్ఞ. ఇక్కడ దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలను గైకొనుట, ఇవి 2 ఆజ్ఞలు కాదు. మీరు దేవుని ప్రేమించాలా, తర్వాత దేవుని ఆజ్ఞలను గైకొనాలి అని 2 కాదు. చాలా మంది 2 వేరు చేస్తారు. దేవుణ్ణి ప్రేమించుటయే, దేవుని ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. అది ఇంకా మనకు యోహాను సువార్తలో 14వ అధ్యాయములో 21వ వచనం.
యోహాను సువార్త 14:21లో నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి ఇప్పుడు మనము ఎవరినైనా ప్రేమించాలి అంటే రకరకాలుగా మనం వారిని ప్రేమిస్తాము. ప్రేమ నువ్వు ఎట్లా చూపిస్తావు? ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఎట్లా చూపిస్తాను? నీకు ఏదైనా అవసరం ఉంటే నేను తీసుకొస్తాను, లేకపోతే నీకు ఏదైనా ఇష్టం ఉంటే నేను అది నీకు బహుమానాలను ఇచ్చుట ద్వారా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. లేకపోతే దేవుని విషయంలో అయితే భక్తి కార్యక్రమాలు చేయుట ద్వారా దేవుని పట్ల మనకున్నటువంటి ప్రేమను చూపించడానికి మనం చేస్తుంటాం. అది రైట్. మనము ఎందుకు మీరు చాలా కార్యక్రమాలు అంటే దేవుడంటే ప్రేమ, దేవుడంటే ప్రేమ, దేవుని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ఆలయానికి వెళ్తాను, దేవుని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను పాటల ద్వారా దేవుని స్తుతిస్తాను. సో దేవుని ప్రేమ ద్వారా నేను ఇతరులకు సహాయం చేస్తాను. అవన్నీ రైట్. అయితే అవి సంపూర్ణము కాదు. కనుక దేవుడు బైబిల్ మొత్తములో నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలను గైకొంటారు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. ఒకవేళ దేవుని యొక్క ఆజ్ఞల విషయంలో మనకు పట్టింపు లేకుండా, అంటే గుడికి పోవడం కూడా ఒక ఆజ్ఞనే. గుడికి పోవడం కూడా, దేవుని ఆలయమునకు వెళ్ళుట కూడా ఆజ్ఞనే. ప్రార్థన చేయుట ఆజ్ఞయే. పాటల ద్వారా దేవుని స్తుతించుట ఆజ్ఞనే. వాటితో పాటు అంటే ఈ భక్తి కార్యక్రమాలన్నీ కూడా దేవుని యొక్క ఆజ్ఞలే. అర్పణలు అర్పించుట దేవుని ఆజ్ఞనే. ఇవన్నీ చేయుట ద్వారా మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము. అయితే ఇంకొక ఏరియా అంటే ఆ చర్చ్ సెటప్ లో మాత్రమే కాకుండా బయట కూడా దేవుని ఆజ్ఞలను పాటించుట. మన దినదిన చర్యలలో, మన పనులలో దేవుని యొక్క ఆజ్ఞలను పాటించుట ద్వారా మనము దేవుణ్ణి ప్రేమించిన వారం అవుతాము. ఒక్కొక్కసారి ఈ దేవుని ఆజ్ఞలను ఏం ఆజ్ఞలు ఉన్నాయి సార్? ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? చాలా ఆజ్ఞలు ఉన్నాయి. మరి అవన్నీ ఎట్లా గుర్తు పెట్టుకోవాలి? అసలు నేను ఇప్పటివరకు ఎన్ని ఆజ్ఞలు పాటించాను, ఎన్ని పాటించలేదు? అయితే ఒకటే సూత్రము. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయన్నటువంటి దాన్ని కొంతసేపు ప్రక్కన పెట్టి, మన దారిలో మనకు ఎదురైనటువంటి ఆజ్ఞలు, అంటే మనకు బోధింపబడినటువంటి ఆజ్ఞలు, వాక్యానుసారముగా మనకు ఎవరైనా బోధిస్తే, ఎవరైనా కానీ, స్త్రీలైనా కానీ, పురుషులైన, సేవకులైనా, ఎవరైనా కానీ, లేకపోతే మనం చదువుతున్నప్పుడు మనకు దేవుడు ఏదైనా మాట్లాడితే ఆ ఆజ్ఞలను పాటిస్తే చాలు. చాలా మందికి అన్ని ఆజ్ఞలు తెలియదు. ఒక్కొక్కసారి మనకు సడన్ గా కనపడుతుంది ఆజ్ఞ. అమ్మా, ఇది నాకు ఎప్పుడు కనపడలేదు, ఇన్ని సంవత్సరాలకు ఇది ఎప్పుడు నాకు కనపడలేదు. ఈ మధ్యలోనే నాకు కొత్త ఆజ్ఞ ఒక సేవకుడు చెప్తుంటే విన్నాను. ఒక సేవకుడు ఒక వారం కిందట నేను వాక్యం వింటున్నాను. ఆయన ఏం చెప్పాడంటే, ఈ క్రైస్తవులు గృహ ప్రవేశం చేస్తారు కదా, అంటే నూతన గృహాన్ని కట్టుకున్నప్పుడు పాలు పొంగిస్తారు. అయితే ఆ పాలు ఎందుకు పొంగిస్తారు అన్నటువంటిది నాకు ఇంతవరకు తెలియదు. అయితే ఆయన చెప్పాడు,
ఏం చెప్పాడంటే, ఈ అగ్ని అగ్ని అన్నటువంటిది, అంటే నిప్పు, ఆ మంట అన్నటువంటిది కొంతమందికి దేవుడు, అగ్ని దేవుడు అని వాళ్ళు నమ్ముతారు. అయితే మొట్టమొదటగా నూతన గృహములో అగ్నిదేవునికి ఆకలి తీర్చాలంట. అంటే అగ్నిదేవునికి పాలు పోయాలంట. అగ్నిదేవునికి పాలు పోయాలి. ఎట్లా పాలు పోయాలి అంటే, స్టవ్ మీద పెట్టాలి. అది పొంగేంత వరకు ఉండాలి. పొంగిన తర్వాత ఆ పాలు ఆ అగ్ని మీద పడతాయి. మరి ఒకవేళ అట్లా పొంగించకపోతే ఏమైతది అంటే, అగ్నిదేవునికి కోపం వచ్చి తర్వాత ఆ కిచెన్‌లో ఎవరైతే వంట చేస్తున్నారో వాళ్ళకి అంటుకుంటాడంట. వాళ్ళ బట్టలకు అంటుకోవడము, వాళ్ళు చనిపోవడము, ఇది జరుగుతది అని కొంతమందికి విశ్వాసం. మరి ఆ విశ్వాసమును ఈ విశ్వాసం దగ్గరికి తీసుకొనొచ్చి పెడదాం. ఆ విశ్వాసాన్ని తీసుకొచ్చి, ఇదే కదా మనం పట్టుకునేది. ఇక్కడ తీసుకొచ్చి దీన్ని పక్కన పెట్టి చూస్తే తూగాలి. కరెక్ట్‌గా తూగాలి. కరెక్టే సార్ మీరు చేసేది. కరెక్టే అది. పాలు పొంగించడం ఎంత మంచిదో అని తూగితే అది మనం చేయాలి. ఇదేమి లేనట్టుందే వాక్యములో. ఎందుకు చేయడము అని మానివేశారనుకో. మానివేస్తే నువ్వు దేవుని ఆజ్ఞను పాటిస్తున్నావు. ఇక్కడ మనకెంత మొహమాటం అంటే, ఒక్కొక్కసారి ఈ నూతన గృహాలు చేసుకునేటటువంటి వారికి నిజంగా వారికి ఏం తెలవదు. నిజంగా తెలీదు వాళ్ళకు. కానీ వాళ్ళు ఎట్లనో విన్నరు వాళ్ళు. పాలు పొంగించడం అనేటువంటిది అది ఇతరులది గదా! మళ్ళా అరే! పోయినసారి మన సంగమామనే పాలు పొంగించింది. పాస్టర్ గారు అక్కడ వెళ్లి ప్రార్థన గూడా చేశాడు. గనుక మేము గూడా పాటిస్తాం. వాళ్ళేమి కావాలని, తప్పు చెయ్యాలని, పాపం చేయాలని కాదు. ఒకటి లోపలికొచ్చేసింది. తెలియకయే వచ్చేసింది. ఇక మనం గూడా తెలియకయే చేస్తుంటాము. కానీ ఇట్లా, ఇట్లా ఎవరైనా మనకు బోధకులు చెప్పినప్పుడు, లేదమ్మా అది తప్పు, అది అన్య ఆచారము, అది నమ్మకూడదు అని ఎవరైనా చెప్పినప్పుడు, అది మనం ఆజ్ఞగా మనం తీసుకోవాలి. నంబర్ 2, ఈ ఎవరైతే గృహ కూడికకు వస్తూ ఉంటారో వాళ్ళలో చాలా మందికి అవిశ్వాసులుంటారు. అల్ప విశ్వాసులు కూడా ఉంటారు. వారు ఎక్కువగా బలవంతం చేస్తూ ఉంటారు. వాళ్ళెక్కువగా బలవంతం చేస్తూ ఉంటారు. మీకు తెలుసో తెలీదో, నేను ఒక కవి మీద స్టడీ చేశాను. గుర్రం జాషువా గారు అని మీరు విని ఉంటారు. ఆయన మన భారతదేశంలో ఒక పెద్ద గుడి ఉంది. ఆ గుడి దగ్గర చాలా పుట్టలుంటాయి. చాలా విగ్రహాలుంటాయి. భారతదేశంలో పిల్లలు మాల్ న్యూట్రిషన్ అంటే సరైనటువంటి పోషకాహారం లేక చనిపోతున్నటువంటి స్థితి ఎక్కువైనటువంటి సమయంలో వాటిని ఆయన ప్రశ్నిస్తూ అనేక పద్యాలు రాశాడు. ఎందుకు మీరు పాలను ఉట్టిగా వాటికి పోస్తారు? ఆయన వాడినటువంటి మాట రాళ్ళు పాలు తాగుతాయా? ఆయన మాడినటువంటి మాటలే నేను మాట్లాడాను. ఇక్కడేమో జీవించి ఉన్న పిల్లలకు పాలు లేవు.
అక్కడేమో నిర్జీవమైనటువంటి వాటికి పాలు పోస్తాయి. అదొకట. నేను నా చిన్నతనంలో పెద్ద ఇవి సినిమాలు ప్రారంభోత్సవము అంటే ఫస్ట్ రిలీజ్ అయ్యేటటువంటి సినిమాలకు ఇప్పుడు లేదు, కానీ కట్అవుట్లు పెట్టేవాళ్ళు, వాళ్ళ హీరోలు వాళ్ళ పెద్ద హోర్డింగ్స్ చేసి పెట్టి ఆ కట్అవుట్లకు పాలు పోసేటోళ్ళు లీటర్లు లీటర్లు. అంటే మనము ఏం చెప్తున్నామంటే దేవుని యొక్క ఆజ్ఞలు మనకెదుటికి వస్తాయి. మనకెదుటికి యూ కెనాట్ కాంపెన్సేట్ దెమ్ విత్ ఎనీ అదర్ రిలీజియస్ యాక్టివిటీస్. అదొక్కటే కదా సార్. అదొక్కటి అయిపోతే వెంటనే మాకు ప్రార్థన ఉంటుంది, పాటలు ఉంటాయి, పాస్టర్ గారు వాక్యం కూడా చెప్తారు. అప్పుడు మనకు ఇంకొక ఆజ్ఞ కనపడాలి. అదేమిటి అంటే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము. 1 కొరింథీయులకు దయచేసి చూద్దామండి. 1 కొరింథీయులకు పత్రిక 10వ అధ్యాయము 21వ వాక్యము. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషము పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా? 23 అన్ని విషయంలో ఎందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి ఎందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగ చేయవు. ప్రభు రోషం గల దేవుడు. తన మహిమను వేరే వాళ్ళకు చెందనీయడు. షేర్ చేయనికి లేదు ఇక్కడ. ప్రభా నిన్ను ప్రేమిస్తున్నాము, అది కూడా ప్రేమిస్తామనడానికి చోటు లేదు బైబిల్లో. నువ్వు నన్నే ప్రేమించాలంటాడు దేవుడు. నీ సమయం అంతా నువ్వు నాకే ఇవ్వాలి. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్తున్నా. ఇక్కడ మనము ఈరోజు ఒకటే అంశము, నేను దేవుని ప్రేమించాలి, ప్రేమిస్తున్నాను అంటే దేవుని ఆజ్ఞలను పాటించాలి. ఆజ్ఞలు మనకు తెలియకుండా చాలా ఆజ్ఞలు పాటిస్తూనే ఉన్నాం, దేవునికి స్తోత్రం. అయితే కొన్ని ఆజ్ఞలు పాటించడానికి కొంత హృదయాన్ని కఠినం చేసుకోవాలి. మోహమాటం అందుకనే 12వ అధ్యాయము హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 1వ వచనంలో సులువుగా చిక్కులబెట్టు పాపములు అంటే మనల్ని ఈజీగా పాపం చేపించేస్తాడు అపవాది. ఎవరి ద్వారా? మన ద్వారానే. మన స్నేహితుల ద్వారా. అరే నువ్వు పాలు పొందించలేదా? అరే పొద్దున్నే పాలు తీసుకురా పోరా అంటుంటారు. అంటే నేనేం చెప్తున్నానంటే అది మీరు కూడా ఆలోచన చేయండి. అయితే మనం ఎప్పుడేమి ఇల్లు కట్టుకోం కదా, ఒకటి ఆల్రెడీ ఉంటది ఇల్లు. అయితే మనం వేరే ఇండ్లకు మన బంధువుల ఇండ్లకు పోతుంటాం కదా. అయితే వాళ్ళకి మనం చెప్పచ్చు, వాళ్ళు మన బంధువులు కాబట్టి, మన విశ్వాసులు కాబట్టి వాళ్ళకి చెప్పచ్చు, అయ్యా నువ్వు అదేం చేస్తావు, అదేం చేయకు. దానికి తోడు ఇంకొకటి నేను విన్నాను. ఆ ప్రారంభోత్సవం రోజు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఒక గొర్రె పిల్లను, ఒక మేకను కోసి ఆ రక్తము అక్కడ పోయారు. ఇప్పుడు ఆ రోజు మనం తినేదంతా అదే. ఆ రోజు భోజనంలోకి వచ్చేటటువంటిది అంతా కూడా అదే. అంటే మనకు తెలియదు కదా, మనకు తెలియదు కాబట్టి వీఆర్ ఎక్స్క్యూజ్డ్. అది పెట్టటోనికి తెలుసు. ఇదెందుకు సార్ అంటే
బలి ఇవ్వాలి కదా. బలి ఇవ్వకపోతే వాళ్ళ కోపం వస్తుంది కదా. కోపం వస్తే ఎవరొకరు చచ్చిపోతారు కదా. ఆ? పెద్ద పెద్ద కట్టడాలకు కూడా బలిస్తారు. ఒక ఒక ప్రాణం పోవాలి ఇక్కడ. ఒక ప్రాణం పోవాలి. వాళ్ళ ప్రాణం పోకపోతే నీ ప్రాణం పోతుందని భయం. ఇంకా ఎన్నెన్నో నాకు తెలిసి ఈ రెండే ఉన్నాయి. అసలు నాకు ఒక విచిత్రం ఆశ్చర్యం, నేను ఒక్కటే ఒక ఇల్లు చూశాను. అంటే ఇంకా ఉండొచ్చు, చాలా ఉండొచ్చు. ఒకరోజు ఒక ఆయన ఫ్లాట్ కొనుక్కున్నాడు హైదరాబాద్ లో, మమ్మల్ని పిలిచాడు, చాలా మంది పోయినాం. ఆ మెయిన్ ఎంట్రన్స్ లోనే కుర్చీలు వేశాడు హాల్లో. కూర్చోండి సార్ అన్నాడు. సార్ స్టార్ట్ చేయండి అన్నాడు. అదేంటయ్యా రిబ్బన్ కటింగ్ లేదా, పాలు పొంగించడం లేదా అని నేను అడిగాను. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నేను క్రైస్తవ పద్ధతిలో చేయాలని అనుకున్నాను సార్ అన్నాడు. హల్లెలూయా. నేను క్రైస్తవ పద్ధతిలో చేయాలని అనుకున్నాను. దానిలో చాలా మనకు మార్పులు రావాలి. ఇప్పుడు నేను దేవుని ప్రేమిస్తున్నాను, అయితే దేవుని ఆజ్ఞలను గైకొనాలి. ఒక్క ఆజ్ఞని నేను తీసుకున్నాను, ఇంకా చెన్నో ఆజ్ఞలు ఉన్నాయి. మనము రోజు వింటూనే ఉంటాము, వాటన్నిటిని మనం చేస్తూ ఉన్నాను. ఇది ఒక్కటే ఎందుకు, దీన్ని కూడా పక్కన పెడితే అయిపోతుంది కదా, చేయకుండా ఉంటే అయిపోతుంది కదా. అది ఎందుకు దేవునికి. అందుకని ఇదే వచనంలో 20వ అధ్యాయము 5వ వచనంలో నేను రోషము గల దేవుడు అన్నాడు కదా. రోషం గల దేవుడు అంటే నువ్వు నన్నే ప్రేమించాలి. నిన్ను 90% ప్రేమిస్తే 10%మే కదా సార్. అది కూడా రోజు ఏమైనా చేస్తామా, అప్పుడప్పుడు కదా అంటే అది కూడా వద్దంటాడు దేవుడు. హల్లెలూయా. అది సంపూర్ణంగా నన్ను ప్రేమించాలి. ఒకవేళ దేవుడు ఇట్లన్నాడు అనుకో, నిన్ను కూడా నేను అట్లనే ప్రేమిస్తా, కానీ ఎప్పుడేం ప్రేమించాను, అప్పుడప్పుడు. లేతే 90% ప్రేమిస్తా, 10% ఒక టైం వస్తుంది. 90% నిన్ను కాపాడతా, 10% నిన్ను కాపాడని అన్నాడు అనుకో, మనం దానికి ఇష్టపడతామా? అమ్మో, ప్రతి సమయం మందు దేవుడు నన్ను కాపాడాలి, నన్ను ప్రేమించాలి, నాకు సహాయం చేయాలి అని మనం ఎట్లయితే కోరుకుంటామో, ప్రతి విషయంలో దేవుణ్ణి మనము ప్రేమించాలి అనగా, ఆయన ఆజ్ఞలను పాటించాలి అనగా, వాక్యం చదువుతున్నప్పుడు మనకు ఆజ్ఞలు తెలుస్తాయి. ఎవరైనా చెప్తున్నప్పుడు మనకు ఆజ్ఞలు తెలుస్తాయి. అన్ని ఆజ్ఞలు నేను పాటించలేదని భయపడిన అవసరం లేదు. నీకు ఏ ఆజ్ఞ వినపడుతుందో అది పాటిస్తే చాలు. హల్లెలూయా. చాలా మందికి అన్ని గుర్తుండవు. ఆ లెక్క ఎన్నున్నాయో నాకైతే తెలియదు. ఒక పుస్తకంలో రాశారు దేవుని యొక్క ఆజ్ఞలు కొన్ని వేలున్నాయి. కనుక ప్రియులారా, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించుటయే నన్ను ప్రేమించుట. అది మనము యోహాను సువార్తలో 14వ అధ్యాయములో 21వ వచనములో మరొకసారి మంచి వాక్యం అది. యోహాను సువార్త 14వ అధ్యాయము. ఈ 14వ అధ్యాయము చివరి ప్రసంగాలు ఇవి. యేసుక్రీస్తు ఇంకా వెళ్ళిపోబోతున్నాడు. 14:21. యోహాను సువార్త 14:21. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడి నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరచుకొందునని చెప్పాను. హల్లెలూయా. ఇంకొక వాగ్దానం వచ్చేసింది ఇక్కడ. అదే వాగ్దానము. దేవుని ప్రేమించాలి అన్నటువంటి మాటలో అన్ని ఆజ్ఞలు. అక్కడ 20వ అధ్యాయం 6వ వచనం నిర్గమకాండంలో నువ్వు దేవుని ఆజ్ఞను పాటిస్తే దేవుడు నీ మీద కనికరం చూపిస్తాడు. నువ్వు దేవుని ఆజ్ఞలను పాటిస్తే ఇక్కడ 14:21 ప్రకారము దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడంట.
దానికంటే ముందు మీరు తండ్రి వలన ప్రేమింపబడును, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. ముందేమైంది? తండ్రికి చాలా కోపం ఉంది మన మీద. రక్షణ లేనప్పుడు ఉగ్రత అయ్యాము మనం అందరం. అయితే క్రీస్తు రక్తములో మనము సమాధానపరచబడినప్పుడు, క్రీస్తు రక్తం ద్వారా మనం చూసి ఇంకా తండ్రి కోపం పోయింది, తండ్రి ఇంకా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇదంతా స్టార్టింగ్ ఎక్కడ అయింది? ఆజ్ఞలను మనం పాటించడానికి ఇష్టపడుతున్నాము కాబట్టి తన్ను తాను మనకు ప్రత్యక్షపరుచుకుంటాడు. హల్లెలూయా. దేవుడు మనకు తాను మనకు ప్రత్యక్షపరచుకొనుట అది ఎంత ఉన్నతమైనటువంటి ఆత్మీయ జీవితము. అది తన ఆజ్ఞలను పాటించు వారి జీవితంలో జరిగే కార్యం. మనము పెద్ద పెద్ద ఆజ్ఞలు పాటిస్తాము, సులువుగా చిన్న చిన్నవి ఇదేమైతుందిలే అని అనుకోనకూడదు అనేటువంటిది ఇది రోజు పాయింట్. ఒకటే పాఠం. అయితే మనకున్న ఇబ్బంది అంటే మనకు ఒక్కొక్కసారి మనకు పాటించాలని అనపడినా ఈ చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటది. వాళ్ళు మనల్ని ఏమని అనుకుంటారేమో అన్న మనస్సు. వాళ్ళకి తెలీదా ఇది? ఇన్ని సంవత్సరాల నుంచి మేము చూస్తూనే ఉన్నాము, ఎవరేం చెప్పలేదే, మరి దాంట్లో ఏమి లేకపోతే ఎందుకు చెప్పలేదు? మొహమాటంతో ఎవరైనా ఏమన్నా అంటారేమో అన్నటువంటి మనసుంది చూడండి. ఆ ఒక్క పార్ట్ చాలు అపవాదికి మనల్ని విశ్వాసం నుంచి తీసివేయడానికి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అని. ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అంటే ఒక బట్ట మీద ఒక చినుగు ఉందనుకోండి, ఇక్కడ నాకు ఒక చినుగు అంటే చినిగిపోయింది, దీన్ని కుట్టాలి. దీన్ని కుట్టడానికి సూది తీసుకొని కుడితే, కుట్టిన తర్వాత లెక్క పెడితే 10 కుట్లు అయినాయంట. 10 సార్లు కుట్టింది. అయితే ఒక ఆమె కుట్టడం ప్రారంభించిందంట, 9 కుట్లేసి వదిలేసి, 9 కుట్లు వేసి వదిలేసి ఏమైతుంది? ఒకటే కుట్టేయలేదు, 9 వేసేసి. ఏమైతుంది? మెల్లగా 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 ఆ వేసిన కుట్లు కూడా పోతాయి. అది మనకు సాధారణంగా తెలిసినటువంటి విషయమే. అట్లే మనము 9 ఆజ్ఞలను పాటించి ఒక్క ఆజ్ఞ పాటించకపోతే, యాకోబు పత్రిక కూడా, మీరు ధర్మశాస్త్రం అంతా పాటించి ఒక ఆజ్ఞను పాటించకపోయినా అవన్నీ కూడా పాటించినటువంటి వాటితో సమానం అన్నట్టుగా మనము ఆ వాక్యంలో మనం చూస్తాము. గనుక మన ఎదుటికొచ్చినటువంటి ప్రతి ఆజ్ఞను మనము పాటించడానికి దేవుడు తగిన శక్తిని ఇస్తాడు. హల్లెలూయా. మనకేం పెద్ద నష్టం ఏం కాదు. అమ్మో, పాలు పొంగించకపోతే ఏమైనా పెద్ద ఏం నష్టం అయితే చెప్పండి? ఆ గొర్రెను బలి ఇవ్వకపోతే ఏం నష్టం? ఇంకా లాభమే కదా. విచిత్రం. ఏవి మనకు లాభాలో ప్రజలు ఏం చేస్తారంటే, అయ్యో మీరు చాలా నష్టపోతారయ్యా అని మనకు అట్లా ఉల్టా చెప్తారు. నేను ఒక ఎగ్జాంపుల్ గానే చెప్పాను. ఇంకా నీ ఎదుటికి వాక్యానుసారమైనటువంటి ఏదైనా ఒక ఆజ్ఞ వస్తే దాన్ని పాటించడానికి మనం వాక్యంతో పోల్చండి. అంతే. నేను చెప్పిందని కాదు, ఇంకొకరు చెప్పిందనేది కాదు. అందుకని నేను ఎప్పుడు కూడా మనము వాక్యం అనే త్రాసులో మన ఆజ్ఞలను మనము సరితూచుకోవాలి. ఒకవేళ మనము చెప్పేటువంటి వారికి సరిగ్గా నేనే అనుకో, ఆ పాస్టర్ గారు సరిగ్గా అర్థం చేసుకోలేదు వాక్యాన్ని అని మీకు అనిపిస్తే, మెల్లగా తర్వాత మీరు ఫోన్ చేసి, పాస్టర్ గారు అది కరెక్ట్ కాదు, మీరు పొరపాటు విన్నారు, ఎవరో చెప్పింది విన్నారు, అది కరెక్ట్ కాదని నాకు చెప్తే అప్పటి నుండి నేను కూడా వేరే వాళ్ళకు సరి చేసుకొని ఇప్పటి నుండి అది నేను చెప్పను.
అంటే మనం ఒకరినొకరం సరి చేసుకోవడం మంచిది. ఒక్కొక్కసారి నా స్వార్థం కొరకు, నా లాభం కొరకు, ఆ లేకపోతే ఒక క్రొత్త విషయం చెప్పాలి వీళ్ళకు అని వాక్యంలో లేనటువంటిది తీసుకుని వచ్చి చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. సేవకులు చెప్తారు, మీరు అది చేయకండి, ఇది చేయకండి అని చెప్తారు. కానీ మీరు కూడా వాక్యాన్ని పరిశీలిస్తారు కాబట్టి మనం ఒకరినొకరము చెప్పుకోవాలి, నేర్చుకోవాలి, దేవుణ్ణి ప్రేమించాలి. అందుకనే ఆ ఇంతకుముందు మనకు సహోదరు ఎంత మంచి పాట పాడింది. ప్రేమించేదన్ అధికముగా. ఎంతగా ప్రేమిస్తున్నావు? ఆరాధింతూ ఆసక్తితో అధికముగా నిన్ను ప్రేమిస్తా. ఇప్పుడు ఎంత మంచి మెలోడీ వాయిస్ తో ఆ పాట పాడడం అనుకోండి. ఇంకా ప్రేమ గురించి చాలా పాటలు ఉన్నాయి కదా, అన్ని నేనే అనుకోండి. నాకు పాటలు అంటే చాలా పిచ్చి. ప్రేమ ప్రేమ అని దేవుని ప్రేమ పాట పాడి పొయ్యి పొయ్యి మీద పాలు పొంగిస్తున్నాను అనుకోండి నూతన గృహములో. మీరు చెప్పండి, ఈ ఈ పాట విషయంలో దేవుడు ఏమంటాడు? అందరు పాట పాడండి ప్రేమించేదని, లేకపోతే ఇంకొక పాట ప్రేమ మీద పాడండి పోయి బలిద్దాము అని. ఆ బలి ఇచ్చేటప్పుడు పాట పాడతారు కొంతమంది. అంటే మనకు తెలియదు ప్రియులారా, మనకు తెలియదు. ఎవరో వాక్యం తెలియనటువంటి వారు వాటిని ప్రారంభించి ఉంటారు. అది మనకు ఆనవాయితీగా వస్తుంటది. అవి మనకు తెలియదు కాబట్టి మనం ఎక్స్క్యూజ్డ్. అంటే మనల్ని దేవుడు క్షమిస్తాడు. వాళ్ళేం తప్పు, వాళ్ళకి తెలియదు, ఎవరో చెప్పింది చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తెలుసుకున్నారు వాళ్ళు, కనుక ఇప్పటి నుంచి చెయ్యము. అమ్మ నేనైతే సేఫ్, ఎందుకంటే నా ఇల్లు ఆల్రెడీ కట్టుకున్నా. ఇంకా నా ఇంట్లో నేను పాలు పొంగించేటటువంటి సమయం రాదు. దేవునికి స్తోత్రం. మన సహోదరుల ఇళ్లలో కూడా పాలు పొంగించినప్పుడు చెప్పడానికి ప్రయత్నం మనం చేద్దాము. ఒక ఇంట్లో అట్లా పోయినప్పుడు పాలు పెట్టిండ్రు స్టవ్ మీద. అమ్మ పాలు అందరికి ఇవ్వండి, తాగేస్తాం. అది ఉపయోగకరము. కామన్ సెన్స్. ఈ రిలీజన్ అంతా దేవుని పక్కన పెట్టి కామన్ సెన్స్ ఉపయోగించిన అసలు ఎవరు కూడా పాలు పొంగుతుంటే ఉరుకురా పాలు బంద్ చేయపో అని అంటాం మనం. ఇప్పుడు పొంగని బాగా పొంగని. ఎంత విరుద్ధము కదా. ఈరోజు చెప్పింది నేను పాల విషయం అనే మాత్రమే కాదు, ఏదైనా కానీ మన ఎదుటికి వచ్చినప్పుడు వాక్యపు వెలుగులో దాన్ని చూద్దాం. నేను చెప్పింది వినాలనేటువంటిది ఏం కాదు. నేను చెప్పింది కానీ ఇంకొకరు చెప్పింది కానీ వాక్యానుసారంగా సరిపోయినదైతే మనం అది పాటిద్దాము. పాటించడానికి దేవుడు శక్తినిస్తాడు. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. జీవం గల తండ్రి, నీ ఆజ్ఞలను పాటిస్తూ నిన్ను ప్రేమించు వారముగా మేము ఉన్నట్లు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ